అప్పుడు నేను వచ్చాక నాతో కలిసి మళ్ళీ తినాల్సి వస్తుంది. జోక్ చేశాను. ఏవండి, మీకు ఓ విషయం చెప్పాలి. చెప్పండి. మన శ్రావ్యకి మంచి సంబంధం చూస్తారా? తనకప్పుడే పెళ్ళేంటండి, చదువుకుంటుంది కదా. పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు కదండి. చదువు అంతా అయ్యాక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదండి. కొంతమంది అమ్మాయిలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ వచ్చాకే పెళ్లి చేసుకుంటున్నారు. నాకెందుకో శ్రావ్యకి ఇప్పుడే పెళ్లి చేసేస్తే మంచిదనిపిస్తోంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? బయట పరిస్థితులు బాగోలేవు కదా. ఏం జరుగుతుందో చెప్పలేము. పరిస్థితులేం కాదు, శ్రావ్యకి ఇప్పుడు పెళ్లి చేసేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అయినా శ్రావ్యది మరీ చిన్న వయసేం కాదు. ఎక్కువ రోజులు బయట హాస్టల్లో ఉంచి చదివించే వయసు కూడా కాదు. పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది కదా. శ్రావ్యకి ఇప్పుడే పెళ్లి చేయాలని మీరెందుకు అనుకుంటున్నారో నాకు తెలీదు. కారణం లేకుండా మీరు ఏది చెప్పరని నాకు తెలుసు. ఆ కారణం ఏంటి అని అడగను. చెప్పేదైతే మీరే చెప్పేవారు. ఒకసారి అమ్మ నాన్నల్ని, అన్నయ్య వదిలిని కూర్చోబెట్టి మాట్లాడతాను. వాళ్ళు ఓకే అంటే మంచి సంబంధం చూద్దాం. చాలా థ్యాంక్స్ అండి. వెంటనే మాట్లాడండి. లేవుకండి. డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ అయ్యాక ఫ్రూట్ సలాడు, ఐస్ క్రీము తినాలండి. ఉండండి, తీసుకొస్తాను. నాది కడుపు అనుకుంటున్నారా, చరువు అనుకుంటున్నారా? ఇప్పటికే పొట్ట పగిలిపోయేలా ఉంది, నా వల్ల కాదు. వసుగారు, వసుగారు, శ్రావ్య, అమ్మా శ్రావ్య, లేమ్మా. శ్రావ్య. ఏంటి మమ్మీ? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు శ్రావ్య, త్వరగా లేవాలి. పెళ్లి వాళ్ళు ఏంటి పిన్ని? ఈరోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకప్పుడే పెళ్లి చూపులేంటి? ఇప్పుడు చూపులు మాత్రమే శ్రావ్య, పెళ్లి కాదు. చూపులయ్యాక పెళ్ళే కదా హారిక. వాట్ ఈస్ దిస్ గ్రానీ? హాలిడేస్ అని ఇంటికొస్తే పెళ్లి చేసేస్తారా? నైట్ మీ బాబాయ్ మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాడు, మంచి సంబంధం ఉందంట. నేను అప్పుడే పెళ్లి చేసుకోను గ్రానీ, చదువుకోవాలి. అయినా మీరెలా ఒప్పుకున్నారు? మీ డాడీ తాతయ్య కూడా ఒప్పుకున్నారే. మా అందరికీ ఓకే శ్రావ్య. నేను ఓకే అనక్కర్లేదా? నాతో ఒక్క మాటైనా ముందు చెప్పారా? ఇప్పుడు చెప్తున్నాం కదమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవ్వు. పావని, త్వరగా రెడీ చేయండి. అలాగే అత్తయ్య. నిద్ర లేపి పెళ్లి చూపులు అంటున్నారు. ఇది టూ మచ్ మామ్.
నా పెళ్లి కూడా ఇలాగే జరిగిందమ్మా. నేనైతే మీ బాబాయ్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. నేను కూడా లవ్ లోనే ఉన్నాను. ఈ రాహుల్ గడ్ ఎక్కడ చచ్చాడు? ఫోన్ చేసి వెంటనే ఈ విషయం చెప్పాలి. త్వరగా స్నానం చేసిరా అమ్మా, నిన్ను రెడీ చేయాలి. హారిక పద, ఈ లోపు మనం మిగతా పనులు చూసుకుందాం. ఆ, త్వరగా రావాలి శ్రావ్య. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమైంది మేడం? ఇక మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు మేడం? శ్రావ్యకి పెయింటింగ్ నేర్పించాలి కదా. ఫస్ట్ మీరు నేర్చుకోండి సార్, తర్వాత మాకు నేర్పిద్దురు గాని. నువ్వుండు బన్నీ. మిస్టర్ రాహుల్, మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ వచ్చావో నడిచి తిరిగి వెళ్ళలేవు. అంబులెన్స్లో పంపిస్తాను. మా శ్రావ్య అక్కకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మళ్ళీ మా అక్క జోలికి వచ్చావంటే మా డాడీ నిన్ను షూట్ చేసి పడేస్తాడు. నాకు తెలియకుండా శ్రావ్యకి పెళ్లి చూపులా? ఈ విషయం నాతో చెప్పలేదే. తర్వాత కాల్ చేస్తుందా? ఇప్పుడు నేను చేస్తే దొరికిపోతానేమో. చెప్పింది వినబడలేదా? పోలీసులను పిలవమంటావా? లేదు మేడం, వెళ్ళిపోతాను. పో. నా ఫోన్ ఇవ్వండి. ఎందుకు? రాహుల్కి ఫోన్ చేయడానికా? సడన్ గా పెళ్లి చూపులేంటి? ఇదంతా మీ పనే కదా? అవును. నా పైన మీకు ఎందుకింత కోపం? నీపై నాకు కోపం లేదు, బాధ్యత ఉంది. అంత బాధ్యత ఉన్న వాళ్ళైతే నన్ను రాహుల్ని కలవనివ్వండి. నేను రాహుల్ని లవ్ చేస్తున్నాను. ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే చంపేస్తాను. ముస్తాబయ్యి అబ్బాయి ముందు కూర్చో. అబ్బాయికి నువ్వు నచ్చితే పెళ్లి చేస్తాము. నాకు నచ్చిన వాడితో పెళ్లి చెయ్యరా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తోలు తీస్తాను. నువ్వు ఇలా చేయి దాటిపోకూడదని నీకు పెళ్లి చేస్తున్నాం. చదువుకునే అమ్మాయికి పెళ్ళెలా చేస్తారు? పెళ్ళయ్యాక చదువుకో. ఎవరు కాదన్నారు? నువ్వొక పెద్ద శాడిస్ట్వి. నన్ను సాధిస్తున్నావు. ఇప్పటి వరకు మా అమ్మాయి నన్ను కొట్టలేదు. నేను మీ అమ్మనే శ్రావ్య. నువ్వు చేసే వెదవ పనులు మా అక్కకి తెలియవు కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు. నువ్వేం చేస్తున్నావో ఇంట్లో తెలిస్తే నిన్ను ఎంతగానో ప్రేమించే మీ నాన్నమ్మ కూడా నిన్ను క్షమించదు. నీ మంచి కోరి చెప్తున్నాను, పెళ్లి చేసుకో. నీ లైఫ్ బాగుంటుంది. కాదని మొండికేశావో మీ బాబాయ్తో రాహుల్ విషయం చెప్పేస్తాను. ఆయన గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అర్థమైంది కదా? వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. పెళ్లి చేస్తారా? నా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. ఆ వచ్చే పెళ్లి వాళ్ళ ముందే మీ పరువు తీస్తాను.
జయంతి, ఏంటండి? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయండి. హారిక శ్రావ్యం రెడీ చేస్తోంది. భాస్కర్, అఖిల్, అభి ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నారు. పావని, పెళ్లి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కున్నారా? ఫోన్ చేశాను నాన్న, దగ్గరలో ఉన్నామన్నారు. అనయ్య, వాళ్ళ చెలుపులు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం పద. పిల్లలు అల్లరి చేయకండి. శ్రావ్యకి ఇప్పుడు పెళ్లి చూపులు. మీరు సైలెంట్గా ఉండాలి. ఆఖరికి నిన్నగాక మొన్న పుట్టిన శ్రావ్యకి పెళ్లి చూపులు అవుతున్నాయి కానీ నాకు పెళ్లి అవట్లేదు. అంతా నా తలరాత. ఏంటే శ్రావ్యకు కూడా పెళ్లి చూపులు అవుతున్నాయి, నీకు పెళ్లి కావట్లేదని ఫీల్ అవుతావా? నీకురా తెలుసురా? నీ ఏడు పదేగా. హా? నీకు నిజం చెప్పనా? ఏంటి? అను, కీర్తి ఉన్నారు కదా, వాళ్లకు పెళ్ళైన తర్వాత కూడా నీకు పెళ్ళవదు. హా? భాస్కర్, అభి పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు చూడండి. నా మొదటి పెళ్ళికొచ్చిన బంధువే కదా, ఆయన బతికే ఉన్నాడని అందరికీ చెప్పేస్తుందేమో. తప్పించుకోవాలి ఎలాగైనా. ఇదేంటి ఉన్నట్టుండి టెన్షన్ పడుతోంది? ఏవైంది దీనికి? రామనాయుడు గారు, మా అమ్మ నాన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. మా అత్తయ్య. నమస్కారం అండి. మా అన్నయ్య వదిన, పెళ్లి కూతురు పేరెంట్స్. నమస్కారం అండి. నమస్తే అండి. మా తమ్ముడు అఖిల్. హలో అండి. అఖిల్, మీ వదిన ఎక్కడ? కిచెన్ లో ఉందా బే? అన్నట్టు నా పేరు సుమంగళి. అందరికీ నమస్కారం. మా మేనత్త పెళ్లి కూతురికి అమ్మమ్మ అవుతుంది. వాళ్ళు అడిగారా? నిన్ను అడిగారా? వసు, స్వీట్స్ తీసుకురా. దేవుడా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? ఆవిడ చూసేస్తుంది, ఆయన గురించి చెప్పేస్తుంది. అయ్యో! పావని, నువ్వు కూడా వెళ్ళి శ్రావ్యం తీసుకుంటా. అలాగేనండి. ఏంటి వసు అలా ఉన్నావు? ఏం లేదక్క. ఏదో ఉంది, చెప్పు. అది పెళ్లి వాళ్ళతో ఒక ఆవిడ వచ్చింది కదా. ఎవరు? గ్రీన్ కలర్ శారీ కట్టుకుందే ఆవిడ. ఆవిడ నా మొదటి పెళ్లికి వచ్చిందక్క. నన్ను చూస్తే గుర్తుపడుతుంది. నా మొదటి భర్త బతికే ఉన్నాడని, విడాకులు తీసుకున్నామని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కాక
కిచెన్లోనే ఉండిపోయానక్క. సరే వసు, నువ్వు కిచెన్లోనే ఉండు, నేను స్వీట్స్ తీసుకెళ్తాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? వద్దమ్మా, కతికితే అతకదంటారు కదా. దాన్ని పిలిస్తే ఇదొచ్చిందేంటి? అదెందుకు రాలేదు? ఏదో ఉంది, దాన్ని బయటికి లాగాలి. వదినా, వసు ఎక్కడ? తను కాఫీ పెడుతుంది అభి. ఇప్పుడేగా స్వీట్స్ ఇచ్చా, కాసేపు ఆగి కాఫీ ఇవ్వచ్చు. వసుని రమ్మని చెప్పు పావని. వసు, అభి పిలుస్తున్నాడు, ఇలా రామ్మా తొందరగా. వసుకేమైంది పావని? ఏం లేదత్తయ్య, వస్తుంది. వసు, మీ అత్తయ్య కూడా పిలుస్తోందమ్మా, త్వరగా రామ్మా. తీసుకోండి. వద్దమ్మా, ప్రతిదానికి ఇలా అంటే ఎలాగండి? పర్లేదు, తీసుకోండి. వసు గారు, రామనాయుడు గారు, నా వైఫ్. నమస్తే. నమస్కారం. వసు, నువ్వు స్టవ్ మీద పాలు పెట్టావు కదా, వెళ్ళి చూడు. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఏంటండి? మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడ చూశారు? అదే గుర్తు రావట్లేదు. బాగా గుర్తు చేసుకోండి. మా అమ్మాయి వసుని మీరు ఎక్కడ చూశారు? బాగా గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకోండి. వసు, టైం అవుతుంది, నువ్వు వెళ్ళి శ్రావ్యం తీసుకురా.
నా పెళ్లి కొడుకు? అవును. బావ చాలా బాగున్నాడు. అవును, అందంగా ఉన్నాడు. మా శ్రావ్య అక్క ఇంకా అందంగా ఉంటుంది. తను మా మూడో కోళ్ళు హారిక. నమస్తే. నమస్కారం. తలెత్తి పెళ్లి కొడుకుని చూడు శ్రావ్య.